చాలా కాలం తర్వాత బయటకొచ్చి సభ పెట్టిన కేసీఆర్ అధికారం వైపు తొలి అడుగు. మళ్ళీ గెలవడం కష్టం. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి సర్కారుకు పెద్ద షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ప్రస్తుత ప్రభుత్వం కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే చాలా బెటర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా జీతాల పెంపు నుంచి పాత పెన్షన్ విధానం వరకు ప్రతి విషయంలోనూ ఉద్యోగులకు ఇప్పుడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం 1వ తేదీన కాకపోయినా నెల మొదటి వారంలో జీతాలు పడేవని, కానీ ఇప్పుడు నెల సగం గడుస్తున్న సగటు ఉద్యోగి తన అకౌంట్ వైపు ఆశగా చూడాల్సిన దుస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. కేవలం జీతాల విషయంలోనే కాకుండా బకాయిల చెల్లింపు విషయంలో కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పుడు గాలికి కొట్టుకుపోయాయని వెంకటరామరెడ్డి ఘాటుగా స్పందించారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తానని చెప్పిన ఇప్పుడు దాన్ని అటకెక్కించడం ఉద్యోగులను వంచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగులంతా ఏకమై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది. జగన్ హయాంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కనీసం ఒక భరోసా ఉండేదని, ఇప్పుడు ఆ నమ్మకం కూడా సన్నగిల్లిందని ఉద్యోగులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు అందరిలోనూ ఒక రకమైన అభద్రతా భావం మొదలైంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అమల్లోకి కీలక పాత్ర పోషించే ఉద్యోగులు అసంతృప్తితో ఉంటే అది మొత్తం పాలనపై ప్రభావం చూపుతుంది. వెంకటరామరెడ్డి వంటి కీలక నేత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలు, ధర్నాలతో రాష్ట్రం అట్టడుగుతుందనడంలో సందేహం లేదు. గతంలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులతో పోలిస్తే అదే మెరుగైందని ఉద్యోగులు అనుకోవడం కూటమి ప్రభుత్వానికి నిజంగానే మింగుడుపడని అంశం. అభివృద్ధి పనుల పేరుతో ఉద్యోగుల హక్కులను కాలరాయడం సరికాదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో దీని ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి జీతాలు పెండింగ్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు పరిశీలిస్తున్నారు. గతంలో జగన్ హయాంలో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని వారు గుర్తు చేసుకుంటున్నారు. వెంకటరామరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే సచివాలయ ముట్టడికి కూడా వెనకాడబోమని ఉద్యోగ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి జగన్ పాలన బాగుందనే మాట ఉద్యోగుల నోట నుంచి రావడం అనేది ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలని అద్దం పడుతుంది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ ఉద్యోగ పోరాటం ఏ మలుపు తీసుకుందో వేచి చూడాలి.